టై బెడ్ సాక్స్ అన్ని తండాలల్లో పూజలల్లో స్కూళ్ళల్లో అన్నిట్లో ఇస్తున్నాం. ఇక్కడ మైలారం స్కూల్లో కూడా ఇచ్చినాం. మీ పిల్లలకు కూడా వచ్చాడు. అయితే ఇక్కడ మీరు అడిగేళ్ళు వాటర్ గురించి అడిగేళ్ళు. యాక్చువల్గా ఇవన్నీ రోడ్లు కానీ వాటర్ కానీ గవర్నమెంట్ చూడాలి. ఈ అయినా కానీ సరే మీరు అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎట్లా చేద్దాం ఏందని అందరితో మళ్ళీ ఒకసారి కూర్చొని దాన్ని ఎట్లా చేద్దాం అని చెప్పేసి వాటర్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. కంపల్సరీ చేద్దాం. మన తండను మన ఊరిని బాగా చేసుకుందాం. కంపల్సరీ ఎవడో ఏదో వచ్చి చేస్తారంటే ఏం యాక్చువల్గా ఏంటంటే మనం అనుకుంటాం ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఓలిగారు. ఒక్కొక్క ఎమ్మెల్యే మన మీద 4,50,000 జీతం తీసుకుంటారు. వాళ్ళు మన జీతగాళ్ళు, వాళ్ళ జీతగాళ్ళు కాదు. ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చే డబ్బులు కూడా మన దగ్గర ఉప్పుల మీద, పప్పుల మీద, నూనె మీద, ప్రతి దాని మీద ట్యాక్సులు తీసుకుంటారు కరెంట్ బిల్తో సహా. ఆ డబ్బునే వాళ్ళు జీతం తీసుకోగా, వాళ్ళు తినంగా, మిగిలంగా మనకు ₹1 10 పైసలు. ఆ 10 పైసలు కూడా ఎమ్మెల్యే గారు ఖర్చు పెడతాడు. కట్టెడు మట్టి తీసిందా? ఇక్కడ తీసిందా? తొలకన మరి తులం బంగారం అనే ఇచ్చిందా? మన కేసీఆర్ మిషన్ భగీరథ చేసిండు, మిషన్ కాకతీయ చేసిండు. మంచిగా చెరువులు కుంటలు బాగుండాలని అందరికీ నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే అంతా వ్యాపారం వాళ్ళు చేసేది. ఇసుక దందా, మట్టి దందా, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు. అయ్యే మన బతుకులు వాళ్ళకి అవసరం లేదు కదా. మన బతుకులు మనమే మార్చుకోవాలంటే ఏంటంటే మన దగ్గర వాళ్ళ జీతాలు మనం ఏడ భయపడవలసిన అవసరం లేదు. నా మీద నువ్వు జీతం తీసుకుంటానో ట్యాక్సీ తీసుకుంటానో మా నిధులు మొత్తం మీ దగ్గరనే ఉన్నాయి, మరి ఖర్చు పెట్టు, మా డబ్బులు మాకు ఖర్చు పెట్టని అడగాలి. ఎందుకు అడగద్దు? మీకు నీళ్ళు లేకుండా అడగాలి కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. మీ డబ్బులే అంటే నాదేం పోతుందని మీరు అనుకోవచ్చు. నీదే పోతుంది. ఎట్లా పోతుంది? నువ్వు ప్రతి దాని మీద ఒక నూనె ప్యాకెట్ నువ్వు ₹150 అనుకుంటే నీకు ₹50 తయారయ్యేది. ₹100 గవర్నమెంట్కి పోతుంది. ఒక కోటి ₹90 అంటే 30-35 రూపాయలు పోతే నీకు ₹55 దాని మీద గవర్నమెంట్కి పోతాను. మరి మనం తాగే తినే దాని మీద అన్నిటి మీద నీళ్ళ బాటిల మీద కూడా పోతాను. ఆ డబ్బే వానింట్లోకి వెళ్ళి వీనింట్లోకి వెళ్ళి ఏమి ఇయ్యాడు. వాళ్ళ రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు ఏంటంటే పొద్దున అబద్ధం చెప్పాలన్నట, అది మర్చిపోక ముందుకే మన సాయంత్రం అబద్ధం చెప్పాలన్నట. మీరు టీవీలో పెట్టుకొని చూడాలని ఆయన చెప్పింది అది. అట్లా చెప్పినోనికి ఆ మాయమాటలు వినేసి మనం ఓట్లు గుద్దినాం. గుద్దుకుంటే ఏమైపోయింది అది? ఇప్పుడు మంచివాడిని వదిలిపెట్టుకొని మనకు ఏదో ఇప్పుడు పాలిచ్చే బర్రెకు గడ్డి వేయకుండా దున్నపోతూ గడ్డి ఏం చేస్తుందో బురదలు పోతుంది. మనకు ఉపయోగపడుతుంది. అదే ఉన్నది.